నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఏసీబీ వర్సెస్ కేటీఆర్ గా వ్యవహారం మారిపోయింది. ఇటీవల నోటీసులు అందుకున్న కేటీఆర్ ఇవాళ నాటకీయ పరిణామాల మధ్య విచారణకు వెళ్లారు. కానీ తన తరఫు న్యాయవాదులను లోపలికి అనుమతించకపోవడంతో కేటీఆర్ వెనుతిరిగి వెళ్లిపోయారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీకి లిఖితపూర్వక సమాధానం ఇచ్చి ఇంటికి వెళ్లిపోయారు. విచారణకు లాయర్లతో రావాలో లేదో విషయం కూడా నోటీసులో చెప్పాలని కేటీఆర్ కోరారు. ఇది జరిగిన కొద్దిసేపటికే ప్రభుత్వం కేసుకు సంబంధించి కీలక అంశాలను బయటపెట్టింది. ఈ కార్ రేస్ కు సంబంధించి క్విడ్ ప్రోకో లావాదేవీలు బీఆర్ఎస్ కు రేస్ నిర్వాహకులకు మధ్య జరిగాయని స్పష్టం చేసింది. గ్రీన్ కో బాండ్లను కూడా రిలీజ్ చేసింది. దీంతో కేసు మరో మలుపు తిరిగినట్లయింది. ఇదిలా ఉంటే కేటీఆర్ రేపు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. విచారణకు హాజరు కాకపోవడంతో ఏసీబీ మరోసారి నోటీసులు పంపించింది. ఈ నెల 9న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కోరింది. ఇదిలా ఉంటే తనపై అక్రమంగా కేసులు పెట్టారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై వాల్టి ప్రైమ్ టైమ్ డిబేట్ లో మనం చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, అలాగే రామ్మూర్తి బీఆర్ఎస్ సీనియర్ నేత, జీవన్ హైకోర్టు అడ్వకేట్, అలాగే మనతో పాటు డాక్టర్ టి జయరాం గారు విశ్లేషకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ షో. జీవన్ గారు నమస్తే అండి. జీవన్ గారు, ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ నోటీసులు అందుకోవడం, అక్కడి నుంచి ఇవాళ ఏసీబీ విచారణకు హాజరవుదామని వెళ్లడం, బట్ లాయర్లతో అనుమతించకపోవడంతో లిఖిత పూర్వక జవాబు ఇచ్చి ఆయన్ని, అంటే డైరెక్ట్ గా కలిసి వివరణ ఇద్దామనుకున్నాను కానీ లాయర్ తో కలిసి మమ్మల్ని అనుమతించలేదు కాబట్టి లిఖిత పూర్వకంగా నేను జవాబు ఇచ్చి వచ్చాను అంటున్నారు. సో మార్నింగ్ నుంచి జరుగుతున్న ఎపిసోడ్ అంతా కూడా మనం చూస్తున్నాం. ఈ ఎపిసోడ్ ని ఏ విధంగా తీసుకోవాలి ఈ రోజు? హలో జీవన్ గారు. శ్రీదేవి గారు నాతోనేనా? ఎస్, జీవన్ గారు అడ్వకేట్. జీవన్ గారు. మేడం. జీవన్ గారు ఏమంటారు ఈ రోజు జరిగిన ఎపిసోడ్ గురించి? మేడం, ఇది ఏదైనా కూడా చట్టాన్ని గౌరవించినట్టు లేదు అని అనిపిస్తుంది. ఏదేమైనా కూడా తనకు నోటీసులు అంటే ఇచ్చినప్పుడు బిఫోర్ he has taken the notices, but definitely he will appear in the ACB office. యాక్చువల్ గా తనకు కావాలి, తన నోటీస్ తీసుకొని తనకి ఏమవుతుంది, ఏం సంఘటన జరిగింది, ఎందుకు వరకు పిలిచారు, చట్టాన్ని గౌరవించినట్లయితే తప్పకుండా దాన్ని కన్సల్ట్ అయ్యి దాన్ని బట్టి తను మూవ్ ఆన్ చేసుకోనే ఉద్దేశం ఉన్నది. కాబట్టి తను మరి ఎందుకు కంపల్సరీ ఇప్పుడు ఒకటి ఏ తప్పు చేయనప్పుడు భయం ఎందుకు అనేది ఒక నిర్ధారణ చేస్తున్నాను. దానికి ఇప్పుడు ఒక ఆఫీసులకు వెళ్ళి ప్రజెంటేషన్ చేయడానికి, అందులో మాట్లాడడానికి, ఇంకోటి దానికి లీగల్ నోటీస్ అనేది, లీగల్ అడ్వైస్ దేనికి అవసరం పడుతుంది? ఇప్పుడు కేటీఆర్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, జీవన్ గారు, కేటీఆర్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లాయర్ తో నేను వెళ్తే మీకు ప్రాబ్లం ఏంటని అడుగుతున్నారు ఆయన. సో లాయర్ తో ప్రాబ్లం ఏంటి వెళ్తే? ఇంకోటి, మీరు నాకు నోటీసులు ఇచ్చేటప్పుడు మీరు చెప్పారా లాయర్లతో రావాలి రావద్దనే విషయాన్ని మీరు ఎక్కడైనా మెన్షన్ చేశారని అడుగుతున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాము. లాయర్లతో వస్తే ప్రాబ్లం ఏంటి? ఒక అడ్వకేట్ గా మీరేం చెప్తారు? లాయర్ వెళ్తే ప్రాబ్లం ఏంటి? లాయర్ వెళ్తే ఇప్పుడు ఒకటి అండి, కూడా లాయర్ వెళ్తే ఏంటంటే తనకు సెక్యూరిటీ పరంగా తను సేవ్ చేసే ఒక పరిణామం ఉంటది. ఇప్పుడు లాయర్ వెళ్తే ఏమైతుందంటే తనకు జ్యుడిషియల్ పరంగా తను ఏదైనా అదర్ పార్టీ, అంటే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీ కానీ లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ తనను ఇరికిచ్చే మన పేపర్స్ మీద కానీ తనను తప్పుదార, నేను దీనికి పూర్తి బాధ్యతనే దానికి సంబంధించిన ఒప్పుకోవడానికి ఏదైనా పేపర్ వైజ్ కానీ, ఇంకోటి అక్కడే తనను నేరం రుజువైనట్టు అరెస్ట్ వారెంట్ విషయంలో జారీ చేసే అనుమతి కానీ ఏదైనా ఉన్నట్లయితే తనని వెంటనే రక్షించుకోవడానికి తను లీగల్ అడ్వైజర్ కొరకు తను ప్రాధాయపడ్డాడు. వెళ్తే తప్పలేదంటారా? వెళ్తే తప్పులేదు, బట్ తను ఉన్న గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నాయో, ఆఫీస్ ఇన్స్ట్రక్షన్ ఏమన్నాయో దాన్ని బట్టి అప్లికబుల్ చేసుకోవాలండి. రైట్. జయరాం గారు నమస్తే అండి. జయరాం